మన ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. మరి మనందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మరి క్రమమైన రీతిలో అలాగే మన యొక్క జీవితాలకు వాటిని అన్వయించుకుంటూ మరి ప్రభు మనకు చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి యొక్క అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పినట్టుగా స్టార్టింగ్లో అపోస్తలుల కార్యములు అని అనడం కంటే కూడా దీనిని పరిశుద్ధాత్మ కార్యములు అని పిలవచ్చని ఒక దైవజనుడు చెప్పడం జరిగింది. అలాగే ఇక మనం దాన్ని ఎందుకంటే దేవుడే ఈ కార్యాలన్నీ కూడా చేసిన దేవుడు. పరిశుద్ధాత్ముడే ఈ కార్యాలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. మనుషులు కాదు. మనుషులకు సొంత శక్తి చేతనో, బలము చేతనో, తెలివి చేతనో కాదు కదండి. అందుకే మరి మనకు ఇది శక్తి చేతనైనను కాక, బలము చేతనైనను కాక, నా ఆత్మ వలన ఇది సాధ్యమని ప్రభు చెప్పినట్టుగా మరి ప్రభువే మరి ఈ కార్యాలు చేశాడు. కాబట్టి ఈ అపోస్తుల కార్యాలు అనే మాటకు మరి మనం పూర్తిగా ఒక పదం చెప్పాలి అంటే పరిశు అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యములు అని మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ది అపోజల్స్. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఆ పదాన్ని రాసుకోవచ్చు. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యాలు. రైట్. కాబట్టి అవి మనకు నిజంగా అద్భుతాన్ని, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా మనకు దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా ఇది మన కనులకు, ఇది యెహోవా చేసిన కార్యము, ఇది మన కనులకు ఆశ్చర్యమును కలిగజేయుచున్నది. కాబట్టి దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా ఆ రీతిగానే అద్భుతంగానే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈరోజు మనం అపోస్తల కార్య గ్రంథము 10వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో కూడా దేవుడు చేసే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం మనం ఇప్పుడు కూడా అలా ఊహించం. దేవుడు అలా జరిగిస్తాడు. మరి అటువంటి గొప్ప కార్యాన్ని మరి దేవుడు ఈ యొక్క 10వ అధ్యాయంలో కూడా దేవుడు చేశారు. సో ఈ రోజున మరి మనం దాన్ని అధ్యయనం చేయబోతున్నాం. సో కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయానికి రండి. ఈ యొక్క 10వ అధ్యాయంలో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా అంశము ఎవరైనా చదవండి. టైటిల్ స్లైడ్ కనిపిస్తుంది కదండి, చదవండి. ఇటలీ ప్రధానమని పటాలములో కాదండి, సదా 1 మినిట్ అండి. టైటిల్ మాత్రమే చదవండి. ఇక్కడ నేను స్లైడ్ మీద చూపిస్తున్న టైటిల్. ఓకే 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 ద గాస్పల్ బ్రేక్స్ బ్యారియర్స్. ఎస్. సో ఈ అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇవ్వాలి అంటే, లేక అధ్యాయం అంతట్లో కూడా చెప్పబడిన ముఖ్య అంశం ఏంటి అంటే ద గాస్పల్ బ్రేక్స్ బ్యారియర్స్. బ్యారియర్స్ అంటే ఏంటంటే అడ్డులు, ఆటంకాలు. మరి ఏవైతే అడ్డులుగా, ఆటంకాలుగా ఉన్నాయో, మనుషుల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇవన్నిటిని కూడా మరి బ్రేక్ చేసేది ఏంటి అంటే, దేనికి ఆ శక్తి ఉంది అంటే మరి సువార్తకు మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి మనుషుల మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క అగాధం, ఆ యొక్క వ్యత్యాసాలు, ఆ అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు విభేదించుకొని మరి ఒకరినొకరు ఆ రీతిగా మరి ప్రేమ లేకుండా, దేవుని ప్రేమ లేకుండా జీవించేటటువంటి విధానాన్ని ఏది బ్రేక్ చేయగలదు అంటే ద గాస్పల్ బ్రేక్స్ ద బ్యారియర్స్. రైట్. సో కాబట్టి సువార్తకు అటువంటి గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే పౌలు అంటాడు మరి ఆమ్, ఆ, ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 1:16 ఎవరైనా చదవండి. రోమాపత్రిక 1:16 చదవండి. రోమన్స్ 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రైట్. సువార్త ఏంటమ్మా అక్కడ? సువార్త, వాట్ ఈస్ గాస్పల్? సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎస్, శక్తి అయి ఉన్నది. కాబట్టి సువార్తకు శక్తి ఉందండి. సో కాబట్టి ఆ ఎంత శక్తి అంటే ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటంత శక్తి. ఆ విషయానికి వస్తే ఇక్కడ ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేసే మనందరే దానికి సాక్షులం. ఎందుకంటే మనందరి జీవితాలను కూడా ఎవరు మార్చారు? మరి మనుషులు మార్చలేదు మనల్ని, దేవుడే మార్చాడు. దేవుని యొక్క సువార్తకు ఆ శక్తి ఉంది. కాబట్టి 10వ అధ్యాయంలో
మనం అదే చూడబోతున్నాం. కాబట్టి ఇందులో ఒక అంశం థీమ్ ఏంటి అంటే ద ఇంక్లూజన్ ఆఫ్ ద జెంటైల్స్ ఇంటూ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మరి అన్యులు కూడా చేర్చబడుట. అన్య జనాంగం ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజుల్లో ప్రపంచాన్ని రెండుగా విభాగించేవారు, యూదులు, యూదేతరులు, జూయిష్, నాన్ జూయిష్. ఆ నాన్ జూయిష్ ఎవరంటే జంటైల్స్ అనమాట. అన్యులుగా, యూదులుగా, అన్యులుగా విభాగించేవారు. అయితే ఒక విషయం ఏంటంటే యూదులు ఏమనుకునేవారు ఆ రోజుల్లో, మరి దేవుడు మరి మమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, మమ్మల్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు, కాబట్టి ఈ సువార్త మాకు సంబంధించింది, యేసయ్య మాకు చెందినవాడు, ఎందుకంటే మా జాతిలో పుట్టాడు, మా దేశంలో పుట్టాడు, మా మధ్యలోనే ఆయన తిరిగాడు, మా మధ్యలోనే మాకే ఆయన సువార్త ప్రకటించాడు, కాబట్టి ఈ సువార్త కేవలము మాకు మాకు మాత్రమే చెందింది అనే ఒక అభిప్రాయంలో మరి వారు ఉన్నారు. ఆ విషయానికి వస్తే అపోస్తుడైనటువంటి పేతురు కూడా మరి ఆనాడు ఆ యొక్క అపోస్తులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా, ఒక లీడర్గా ఉండి మరి సంఘాన్ని నడిపిస్తున్నాడు కదండి. పెంతెకోస్తు దినాన్ని అద్భుతంగా మనం చూసాం. రెండవ అధ్యాయంలో ఆయన నిలబడి పెంతెకోస్తు దినాన సువార్త ప్రకటించినప్పుడు సుమారు 3,000 మందికి పైగానే రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. అదంతా కూడా చాలా బాగుందండి. అయితే అటువంటి గొప్ప నాయకుడైన పేతురు కూడా ఒక విధంగా పొరబడ్డాడు. అతను చేసిన పొరపాటు ఏంటో కూడా ఈ అధ్యాయంలో మరి మనము చూడబోతున్నాం. అయితే మరి ఒకసారి కనుక మనం గమనిస్తే దేవుని యొక్క మనస్సు మనకు అర్థం అవ్వాలంటే ఈ అధ్యాయంలో మీరు 34, 35 చదవాలి. ఒకసారి ఈ 2 వచనాలు మాత్రమే ఇప్పుడు చదువుతారా? యాక్ట్స్ 10:34-35. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. రైట్. సో అది చాలా అద్భుతమైనటువంటి మాట అండి. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అండి? అందరికీ ప్రభు. అందరికీ. కొందరికి మాత్రమే ఉంది, అక్కడ లేదు కదా, అందరికీ. ఎందుకంటే చాలామంది, అంటే ఒకప్పుడు నేను కూడా ఎలా అనుకునేవాడిని అంటే క్రీస్తులోకి రాకముందు నేను కూడా యేసుక్రీస్తు మనకు దేవుడు కాదులే, మరి మన మతం వేరు, మన కులం వేరు, మన జాతి వేరు, మన గోత్రం వేరు, కాబట్టి యేసుక్రీస్తు కేవలము ఆ చర్చికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే దేవుడని అనుకునేవాడిని. అయితే తర్వాత నేను కూడా ఈ వాక్యాన్ని చూసినప్పుడు 10వ అధ్యాయం 35లో ఆ వాక్యాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని ఈ అధ్యాయంలో మరి మనం చూడబోతున్నాం. రైట్, ఓకే. మరి ప్రారంభంలో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క అధ్యాయాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక 5 విభాగాలు ఇక్కడ చేయడం జరిగింది. 5 సెక్షన్స్ లేక 5 డివిజన్స్. ఇందులో 48 వచనాలు ఉన్నాయి. సో దాన్ని మొదటి భాగంలో ఫ్రమ్ 1 to 8 కొర్నేలి యొక్క దర్శనము ఓకే ఉంది. రెండవది 9 నుంచి 16లో పేతురు యొక్క దర్శనం ఉంది. అలాగే 17వ వచనం నుంచి 33 దాకా మరి పేతురు కొర్నేలి గృహాన్ని దర్శించడము మనం చూస్తాం. అలాగే 34 నుంచి 43 వచనం వరకు కూడా ఆ కొర్నేలి ఇంటిలో పేతురు చేసిన ప్రసంగాన్ని మనం చూస్తాం. ఇక చివరిగా 44 నుంచి 48 దాకా పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా కొర్నేలి ఇంటిలో ఆయన బంధుమిత్రాదులందరినీ కూడా పిలుచుకొని ఆ గృహకుడికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి మీద కూడా ఏ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు దిగాడు, వారు కూడా ఏ రీతిగా పాపం విషయంలో పశ్చాత్తాపడ్డారు, వారు కూడా ఏ రీతిగా ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు, అలాగే వారు కూడా ఏ రీతిగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారో మనకు అక్కడ అర్థమవుతుంది. రైట్, సో దాన్ని మన దృష్టిలో ఉంచుకుందాం. చిన్న అవుట్లైన్. ఇప్పుడు దాన్ని అవుట్లైన్ ఫాలో అవుతూ మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. మొట్టమొదటిగా ఫ్రమ్ వర్సెస్ 1 to 8 వీ హ్యావ్ హియర్ కొర్నేలియస్ విజన్. కొర్నేలికి ఇచ్చినటువంటి దర్శనం గురించి మనం ఇక్కడ చూస్తాం. సో కాబట్టి ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని మరి మొదటి 8 వచనాలు చదవండి స్పష్టంగా. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేయులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన వద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తి పరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఈ మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. రైట్, ఈ 8 వచనాల్లో మనం ఇక్కడ ఎవరి గురించి చదువుతున్నామండి? ఏ వ్యక్తి గురించి చదువు? ఆ వ్యక్తి పేరేంటి? కొర్నేలి. కొర్నేలి, ఎస్. ఓకే, ఆ కొర్నేలి మరి అతడు ఒక అన్యుడండి. ఆయన యూదుడు కాదు. ఓకే, మరి ఆనాడు ఆ యొక్క రోమా ఆర్మీలో, ఆ యొక్క సైన్యంలో మరి అతడు పనిచేసేటటువంటి ఒక వ్యక్తి. అయితే శతాధిపతి, ఒక విధంగా ఆయన క్రింద 100 మంది పనిచేసేవారు ఉన్నారు. సో కాబట్టి చాలా హై ర్యాంకింగ్ ఆఫీసర్, ఆర్మీ రోమన్ ఆఫీసర్. సో కాబట్టి ఈయన ఒక యూదుడేమీ కాదు. యూదుల ఆచారాలు ఏవి కూడా ఆయనకు తెలీదు. పెద్దగా సువార్త కూడా, మరి క్రైస్తవ సువార్త అంటే యేసుక్రీస్తు సువార్త గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలియదు. అయితే ఇతను అన్యుడైనప్పటికీ కూడా ఇతని గురించి ఏమనుందండి? అతడు ఒక భక్తిపరుడు అని ఉంది. రైట్, అతడు ఒక భక్తిపరుడు. ఏ రీతిగా తన భక్తిని వ్యక్తపరిచేవాడంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, చాలా మంచి డెస్క్రిప్షన్. ఓకేనండి, అంటే ఒక వ్యక్తి గురించి, అంటే మరి ఆయన అన్యుడు అయినప్పటికీ కూడా, లేక ఆయన తెలిసినటువంటి దేవతలు, దేవుళ్ళు, లేకపోతే ఆయన ఆరాధించే వ్యక్తి అయినప్పుడు కూడా, మరి అక్కడ దేవుడు ఎందుకు అతన్ని దర్శిస్తూ ఉన్నాడు అంటే, లేక ఎందుకు దేవుని దూత ప్రత్యక్షమై మరి దర్శనాన్ని ఇచ్చి కొన్ని మాటలు చెప్పడం జరిగింది అంటే, దేవుడు ఎప్పుడు కూడానండి మన హృదయాన్ని చూస్తాడు. మనం బయట చేసే వాటికన్నా కూడా మన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ కొర్నేలి హృదయంలో ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక భక్తిని దేవుడు చూచాడు. ఆ దేవుడి మీద ఉన్నటువంటి ఆ ఆరాటం, ఆ ఆసక్తిని దేవుడు చూచి అతన్ని దేవుడు దర్శించాడు. కాబట్టి దేవుడు ఎవరినైనా దర్శిస్తాడు. ఇప్పుడు కేవలం క్రైస్తవులతో మాత్రమే మాట్లాడతాడు, మిగతా వాళ్ళతో దేవుడు మాట్లాడడు అని అనుకోకండి. ఎందుకంటే దేవుడు అందరిలో కూడా అందరినీ దేవుడు సృష్టించాడు. అందరిలో కూడా దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. కాబట్టి ఇంకోటి ఏంటి, దేవుని యొక్క ఆశ ఏంటి? అంతటా అందరూ చెప్పండి, ఏం ఏం చెందాలని కోరుకుంటున్నాడు దేవుడు? రక్షణ పొందాలని. ఎస్, అంతటా అందరూ మారు మనస్సు రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు కదా. కాబట్టి దేవుని ఆశ అది. సో కాబట్టి దేవుడు ఏదో కేవలము క్రైస్తవులతో మాత్రమే ఉంటాడు, క్రైస్తవులతో మాత్రమే మాట్లాడతాడు, లేక వారినే పట్టించుకుంటాడు, మిగతాది ఇంకా ఆయనకు అవసరం లేదు అనేది కాదండి. వాస్తవంగా చెప్పాలంటే పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా అబ్రహామును కూడా దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఇదిగో నీ ద్వారా జనములను దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఆయనకు ఒక సంతానాన్ని ఇచ్చి, ఆయన సంతానాన్ని విస్తరింపచేసి, ఇసుక రేణువుల వలె విస్తరింపచేసి, ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేసి, ఆయన ద్వారా ఒక సంతతిని మనం తర్వాత దాన్ని ఒక దేశంగా, ఇశ్రాయేలుగా దేవుడు పరిగణించాడు. అలాగే దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదో కేవలము వారిని మాత్రమే దీవించాలి, వారితో మాత్రమే ఉండాలి అన్న దేవుని యొక్క ఉద్దేశం కాదు. రైట్, అంటే స్టార్టింగ్ పాయింట్ అది. సో దేవుడు ఒకరిని ఎన్నుకొని వారి ద్వారా ఇంకా ఆశీర్వాదం అందరికీ వెళ్ళాలి. వారి ద్వారా సమస్త జనములు, అంటే ఎవరెవరైతే ఉన్నారో, ఏ ఏ జాతులు, ఏ ఏ మరి గోత్రాలు, లేకపోతే ఏ ఏ కులాలు, మన దేశంలో అయితే కులాలు, రైట్, ఏ ఏ వర్గాలు, ఏ ఏ వర్ణాలు ఉన్నాయో అందరికీ మరి సువార్త వెళ్ళాలి. ఎందుకంటే అందరూ కూడా దేవుని యొక్క పోలికలో సృష్టించబడిన వారే. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
రైట్. సో కాబట్టి దేవుడు అన్యులను కూడా దర్శిస్తాడు. ఆ విషయానికి వస్తే మనందరూ కూడా అన్యులే కదండి. ఒకప్పుడు క్రీస్తులోకి రాకముందు, రక్షణ పొందకముందు, మారుమనసు పొందకముందు, క్రైస్తవులుగా కాకముందు మనందరూ కూడా అన్యులే. అయితే అన్యులమైనటువంటి మనకు దేవుడు ఏదో ఒక విధానంలో ఆయన కూడా మనకు ప్రత్యక్షమై ఆయన కూడా మనతో మాట్లాడి మనకు సువార్త ఎవరి ద్వారా ఒకరి ద్వారా వచ్చింది కాబట్టి ఆ సువార్త మన జీవితాన్ని మార్చింది. సో కాబట్టి స్టార్టింగ్లో మనం ఈ కొర్నేలి గురించి చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన క్రైస్తవుడు కాదు, మరి యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడైనప్పటికీ కూడా తనకు తెలిసినటువంటి ఆ అన్య భక్తిలో ఓకేనండి అతడు అందులో చాలా నిష్ఠగా ఉన్నాడు. అందుకే కూడా మనం కూడా చూస్తాం కదండి హైందవులను, మరి దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఓకే వారు ఎవరైనా కావచ్చు ఏ మతస్థులైనా వారిలో ఆ నిష్ఠగా రైట్ చాలా ఖచ్చితంగా వాళ్ళు ఓకేనా దేవుడికి చేస్తూ ఉంటారు. కాబట్టి అది దేవుడు దాన్ని చూస్తాడు. అఫ్ కోర్స్ వాళ్ళు బయట ఎక్కడికి వెళ్తున్నారు, ఏది చేస్తున్నారు అది కరెక్ట్ కాకపోయినా వారి హృదయంలో ఉన్నటువంటి ఆ భక్తిని చూసి చూసి దేవుడు ఏదో ఒక రోజు వారిని దర్శించే దేవుడే ఉన్నారు. సో దట్స్ వాట్ వి లెర్నింగ్ హియర్. సో కాబట్టి ఇక్కడ లెసన్ ఏంటి అంటే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మరి చూడండి దేవుడు అంటే ఆ కొర్నేలు గురించి చదివాము. ఆయన దేవునందు భయభక్తి కలిగిన వాడే ఉండే బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. సో అప్పుడు దేవుని దూత అతని ఎందుకు వచ్చి దర్శనం అంటే కొర్నేలికి కూడా ఒక దర్శనం ఇక్కడ కలుగుతుంది. పేతురుకు దర్శనం కలగడానికంటే ముందు కొర్నేలికి కూడా దేవుడు దర్శనం కలుగుతుంది. కాబట్టి పేతురేమో అపోస్తలుడు, దేవుని సేవకుడు, సువార్త ప్రకటించే వ్యక్తి. ఆయనకి అలాగే దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక అన్యుడు, ఆ అన్యుడికి దేవుడు దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తేడా ఏమీ లేదండి. దేవుడు అందరినీ కూడా దర్శించే దేవుడు. కాబట్టి దేవుడే అతనికి ప్రత్యక్షమై ఇదిగో నీవు నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అని చెప్పి ఇదిగో నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే సీమోను పిలిపించుకో. అతడు సముద్రపు ధరనున్న సీమోన్ అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాడు. ఇక అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యుద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడికి ఒక సైనికుని పిలిచి వారికి సంగతులు వివరించి వారిని యొప్పేకు పంపించాడు. కాబట్టి ఈ కొర్నేలు గురించి మనం ఫస్ట్ పార్ట్లో చదువుతున్నామండి. మరి కొర్నేలు దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని, ఎల్లప్పుడూ ధర్మము చేయించు ప్రార్థన కూడా చేసే వ్యక్తి అని మనం చూస్తామంటే దేవుడు ఇతని హృదయాన్ని చూశాడు. ఇతని హృదయ వాంఛను దేవుడు చూసి దేవుడే అతన్ని దర్శించి అతనిలో భక్తి ఉంది. అయితే ఆ భక్తి అటు ఇటుగా కాకుండా రాంగ్ వేలో కాకుండా రైట్. ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, ఓకే ఓకే ఆ ట్రైను దానికి ట్రాక్స్ ఉంటాయి కదండి, ఆ ట్రాక్స్ మీదే వెళ్ళాలి, అప్పుడైతే సేఫ్గా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అలా కాకుండా అటు ఇటు వెళ్తే అది ప్రమాదమే. సో మనందరిలో భక్తి ఉంది. అయితే ఆ భక్తిని యూనిట్ టు డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ ద రైట్ డీటీ. ఓకే. కాబట్టి భక్తి ఉండడం మాత్రమే సరిపోదు. ఆ భక్తి ఎవరి మీద కలిగి ఉండాలంటే సృష్టి మీద కాకుండా సృష్టికర్త మీద మాత్రమే మరి మనము మనసు పెట్టాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు. కొర్నేలి జీవితంలో భక్తి చేస్తున్నాడు. బహుశా మరి ఆయన తెలిసినటువంటి దేవతలు, దేవుళ్ళు అక్కడ ఇక్కడ అది ఇది చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అతని హృదయాన్ని చూసి ఇప్పుడు అతను ఒక లైన్లోకి తీసుకుని వస్తూ మరి గైడింగ్ హిమ్ టువర్డ్స్ ద రైట్ గాడ్. నిజమైన దేవుడు ఎవరో, సరైన దేవుడు ఎవరో, నిజమైన భక్తి ఏంటో, అసలు మనం చేయవలసిన భక్తి ఏంటో అందులోకి అతని ఇప్పుడు దేవుడు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక లెసన్ ఈ సెక్షన్లో జస్ట్ 8 వచనాలు చదువుకున్నాం కదా, కొర్నేలు గురించి ఉందని చెప్పాను. సో ఇందులో మరి ఎవరైనా ఇక్కడ నేను మెన్షన్ చేసిన లెసన్ ఏంటో ఒకసారి చదువుతారా? God honors sincere seekers, but salvation comes only through Christ. అవునండి. దేవుడు ఇప్పుడే నేను చెప్పినట్టుగా దేవుడేమీ పక్షపాతం చూపించే దేవుడు కాదు. రైట్. దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు ఆయనే, అందరికీ ప్రభు ఆయనే. కాబట్టి అందరినీ దర్శించే దేవుడు ఆయనే. కాబట్టి ఎవరైతే వారికి తెలిసిన భక్తిని వాళ్ళు చేస్తూ ఉంటారో ఓకే తప్పకుండా మరి దేవుడు అటువంటి వారిని దర్శించే దేవుడే ఉన్నారు. అంత మాత్రం కాదు, ఇప్పుడు రక్షణ ఎవరిలో ఉన్నది అంటే వాళ్ళు ఆరాధించే ఆ దేవతలు లేకపోతే దేవతలు
దేవుళ్ళలో లేదు, కానీ రక్షణ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది. కాబట్టే మరి మనము ఆ రీతిగా ప్రభు యందు మరి విశ్వాసం ఉంచడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మరి కొర్నేలి చాలా చేస్తున్నాడు, అయితే మరి ఆయన చివరికి ఆయనకి రక్షణ ఎవరిలో ఉంది? కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. సో అది మనము మొదటి సెక్షన్లో నేర్చుకోగలం. రైట్. ఇప్పుడు 9-16 చదవండి. 10వ అధ్యాయం 9-16 వరకు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగొరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. ఓకే, రైట్. సో ఈ 9-16 వచనాల్లో పేతురుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. మొదటిగా కొర్నేలి దేవుడు ఒక దర్శనం చూపించాడని చెప్పుకున్నాం. ఇక్కడ మరి దేవుడు పేతురుకి దర్శనాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరి ఆ దర్శనంలో ఆకాశము తెరవబడింది. 4 చెంగులు పట్టి దింపబడిన ఒక దుప్పటి, పెద్ద దుప్పటి ఉంది. మరి అందులో ఏమున్నాయి? భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు అందులో ఉన్నాయి. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినము అనే ఒక శబ్దం అతనికి వినబడింది. ఆ దర్శనంలో పేతురు ఏమన్నాడండి? ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనది నేను ఎప్పుడునూ తినలేదు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడండి? దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరి ఆయనకు 3 సార్లు ఆ రీతిగా ఆ యొక్క స్వరము ఆకాశం నుంచి రావడం. అంటే దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని 3 సార్లు అది ఆ మాట వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఆ పాత్ర, ఆ దుప్పట్లో ఉన్నటువంటి ఆ పాత్ర ఇంకా ఆకాశానికి ఎత్తబడింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఈ దర్శనం దేని గురించినటువంటి దర్శనం? రైట్. సో మనం గనక జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా కనుక చదివితే, అంటే లిటరల్గా కనుక తీసుకుంటే, అక్షరార్థంగా ఈ దర్శనాన్ని తీసుకుంటే మామూలుగా ఏమనుకుంటారంటే, ఓహో, మరి దేవుడు పేతురుకి బయటకి ఇంకా వెళ్ళి జంతువుల్ని చంపుకొని తినమని చెప్తున్నాడేమో, లేక పురుగుల్ని, ఆ క్రిమికీటకాలని తినమని దేవుడు చెప్తున్నాడేమో అనుకుంటారు అక్షరార్థంగా. కానీ కాదు. రైట్. మనం బైబిల్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి అక్షరార్థంగా అర్థం చేసుకునేవి కొన్ని ఉన్నాయి. ఇంకొకటి సాదృశ్య రూపకంగా అర్థం చేసుకునేవి 2 విషయాలు ఉన్నాయి. ఓకే. లిటరల్ ఇంటర్ప్రిటేషన్, సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ 2 ఉంటాయి. బైబిల్ని మనము ఎలాగ అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మరి కొన్ని అక్షరార్థంగా లిటరల్గా అర్థం చేసుకునే కొన్ని ఉంటాయి. సో కొన్ని వాటిని అక్షరార్థంగా కాదు, సాదృశ్యంగా మనం వాటిని తీసుకోవాలి. సో కాబట్టి మరి అది మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఏది అక్షరార్థంగా ఉన్నది, ఏది సాదృశ్యం ఉన్నదో ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం అనేది డిసైడ్ చేస్తుంది. సో అందుకే మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో మనం దీన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఓకే. ఎందుకు దేవుడు ఆ జంతువుల్ని చూపించారంటే, పురుగులు చూపించాడంటే ఆయన వెళ్ళి చంపుకొని తినమని కాదు. మరి ఎందుకు చూపించాడు? తద్వారా ఆయన ఒక ఆత్మీయ సందేశాన్ని, దీని వెనుక ఉన్నటువంటి ఈ ఫిజికల్ థింగ్స్ వెనుక ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. సో ఏంటి స్పిరిచువల్ మీనింగ్ అన్నప్పుడు, ఇప్పుడు చూడండి, అన్ని రకాల జంతువులు దేవుడు చూపించాడు, చతుష్పాద జంతువులని. ఓకే. మరి అందులో క్రిమికీటకాలు అన్నీ కూడా మరి దేవుడు ఆ దర్శనం ఇచ్చాడు. సో అందులో అది దేనికి సాదృశ్యం అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి అన్ని రకాల
మరి ఇక్కడ చూడండి, అందులో చతుష్పాద జంతువులు ఉంది, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు అని ఉందని అక్కడ ఉంది. సో కాబట్టి అది దేనికి సాదృశ్యం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల, అన్ని జాతుల, అన్ని వర్గాల, లేక అన్ని వర్ణాల, ఓకే, ప్రజలు, ఓకే, అక్కడ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు అటువంటి వారిని ఇటువంటి కొన్ని జంతువులు, ఆకాశ పక్షులు, ఆ ప్రాకే పురుగుల్ని పేతురు ఏమంటున్నాడు? పేతురు వాటిని నిషిద్ధమైనది లేక అపవిత్రమైనది అన్నట్టుగా పేతురు చెప్తున్నాడు. అంటే పేతురు దృష్టిలో ఆనాడు ఎవరైతే అన్యజనులుగా భావించబడ్డారో, అంటే యూదులు కాకుండా మిగతా వారందరినీ కూడా ఆ రోజుల్లో అన్యులు, జంటైల్స్ లేక పేగన్స్ అని ఇంకొక వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, అలా పిలిచేవారు అనమాట. అన్య జనాంగము, యూదులు, అన్యులు, ఇలా రెండుగా ప్రపంచం ఆ రోజుల్లో డివైడ్ చేసేవారు. కాబట్టి పేతురు దృష్టిలో మరి ఆయన యూదుడు కాబట్టి ఇంకా ఆయన జాతి, ఆయన సంతతి వారు మాత్రమే దేవుని చేత ఎన్నుకోబడ్డారు. ఇంకా మిగతా వారందరూ కూడా అన్యజనులు. కాబట్టి ఇక ఆ అన్యజనులందరూ ఎవరంటే మరి దేవుడు వారిని నిషేధించాడు, లేక వారు అందరూ కూడా అపవిత్రమైన ప్రజలు అని అనుకునేవారండి. అందుకే ఆ రోజుల్లో గమనించండి, ఒక సాధారణమైన యూదుడు మరి ఎలా ప్రార్థన చేసేవాడంటే, ప్రభువా నీవు నన్ను ఒక అన్యజనునిగా చేయనందుకు నీకు నా వందనాలని కూడా ఒక వ్యక్తి ప్రార్థన చేసేవాడు. అంటే అతని దృష్టిలో అన్యజనులు అపవిత్రమైన ప్రజలు, దేవుని చేత నిషేధించబడినటువంటి ప్రజలు, దేవుడు వారిని తృణీకరించబడిన ప్రజలుగా ఆ రోజుల్లో వీరు పరిగణించేవారు. పేతురు కూడా అదే మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. పేతురు దేవుని సేవకుడే. ఆయన దేవుని వాక్యాన్ని మనం చూసాం కదా, 2వ అధ్యయనం చేసేటప్పుడు పెంతెకోస్తు దినాన్న నిలబడి మరి సువార్త ప్రకటించారు. అయితే మరి ఆయన మైండ్ సెట్లో కూడా ఒక రాంగ్ ఉంది, ఒక తప్పిదం ఆయన చేస్తున్నాడు. ఓకే, ఆయన కూడా ఒక రాంగ్ ఒపీనియన్ని కలిగి ఉన్నాడు. చూసాం కదా. సో కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన? ఓ ప్రభువా, నేను ఈ అపవిత్రమైనవి, నిషిద్ధమైన నేను తినను అని దేవుడికే ఒక విధంగా సజెషన్ నేను ఇస్తున్నాడు. దేవుడేమో వీటిని చంపుకొని తినమని, ఓకే, ఆ దర్శనంలో చెప్పినప్పుడు ఏనంటున్నాడు? నేను అవి నిషిద్ధమైనవి ప్రభువా, అపవిత్రమైనవి కాబట్టి నేను వాటిని ముట్టను, నేను వాటిని తినని అతడు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎవరినైతే సృష్టించాడో ఆ సృష్టిలో భాగమైనటువంటి కొంతమంది జనాంగాలను పేతురేమంటున్నాడు? వారు అపవిత్రమైన వారు, వీరు తృణీకరించబడిన వారు, దేవుడు వీరిని నిషేధించాడు, ఇంకా దేవుడికి వీరికి అసలు సంబంధమే లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఎందుకు ఈ దర్శనాన్ని పేతురుకి ఇచ్చాడు? ఒక ఉద్దేశం ఉంది. ఓకే, సో ఆ ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా బాబు నావారే, వారందరినీ నేనే చేశాను, నేనే సృష్టించాను. కాబట్టి మరి వీరందరి పట్ల నేను ఒక శ్రద్ధ కలిగి ఉన్నాను, నేను ఒక భారాన్ని కలిగి ఉన్నాను. వీళ్ళు నశించిపోతుంటే నేను చూస్తూ ఉండలేను. కాబట్టి వీరికి కూడా రక్షణ అవసరం, ఈ ప్రజలందరికీ కూడా రక్షకుడు అవసరం. కాబట్టి ఇదిగో నీ వారి దగ్గర కూడా వెళ్ళాలి, వారికి సువార్త ప్రకటించాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడ పేతురు దేవుడు ఇస్తున్నాడు ఈ దర్శనంలో. అయితే పేతురు మాత్రం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తన మైండ్ సెట్ ఒక దానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అందుకే చూడండి, దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఫస్ట్ దేవుడు మన మైండ్ సెట్ని కూడా దేవుడు దర్శిస్తాడు. అంటే మన ఆలోచన విధానం, మైండ్. ఎందుకంటే మన మైండ్లో ఏదైతే నమ్ముతామో మన హార్ట్లో కూడా అదే చేస్తాం, అదే బిలీవ్ చేస్తాము, దాన్నే ప్రాక్టీస్లో కూడా పెడతాం కదండి. కాబట్టి మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అసలు మన ఆలోచన విధానం, మనం ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం ప్రజల పట్ల, దేవుని పట్ల, ఓకేనండి, మరి అన్ని విషయాల పట్ల వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఓకే, ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాం, ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే రోమాపత్రిక 12:1-2లో కూడా మీ మనస్సు మారి, ఓకే, నూతన పరచబడుట వలన అంటాడు పౌలు గారు. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ మీ మనస్సు మారాలి, మీ మైండ్ మారాలి, మీ మైండ్ సెట్ మారాలి, మీరు ఆలోచించే విధానం మారాలి. ఎందుకంటే మనందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది కదండి. కొన్ని విషయాల గురించి, దేవుడి గురించి కావచ్చు, మనుషుల గురించి కావచ్చు, పరిస్థితుల గురించి కావచ్చు, సాతాను గురించి కావచ్చు, ఈ లోకంలో మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనందరూ ఒక మైండ్ సెట్ని కలిగి ఉంటాం. అయితే చాలాసార్లు ఇంకా దానికి ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఇంకా మైండ్ సెట్ని మార్చుకోవడానికి కూడా మరి మనం ఇష్టపడం కదండి. ఒకదానికి మనం ఒక ఒపీనియన్కి ఫిక్స్ అయినప్పుడు, ఓకే,
దేవుడు ఏం చేస్తాడంటే చాలాసార్లు దాన్ని షేక్ చేస్తాడు దేవుడు. ఓకే, ఇది రాంగ్, నువ్వు ఇలా అనుకోవడం తప్పు, ఇది నా ఆలోచన కాదంటాడు. అందుకే ప్రభు ఏమన్నాడండి, మీ ఆలోచన లాంటివి నా ఆలోచనలు కాదు, నా ఆలోచనలు మీకంటే ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి అని దేవుడు చెప్తాడు. కాబట్టి మన ఆలోచనలు చాలా సంకుచితంగా, ఓకేనండి, చాలా నేరోగా, లిమిటెడ్గా, ఓకేనండి, మనము లేక సెల్ఫిష్గా, స్వార్థంతో, ఓకే, మన యొక్క మైండ్ సెట్, ఆలోచన విధానం ఉంటుంది. అయితే దేవుడు ఆ మైండ్ సెట్ని ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. పేతురికి, పేతురు యొక్క మైండ్ సెట్ని ఇప్పుడు దేవుడు సవాలు చేసి, నో, నీవు ఆలోచించింది తప్పు, దిస్ ఈజ్ రాంగ్, నువ్వు ఇలా అనుకోకూడదు. ఓకే, కాబట్టి నేను వారిని చేశాను, అంటే నేను చేసినటువంటి, నేను పవిత్రపరిచాను కదా, కాబట్టి నీవు తిను అన్నప్పుడు నేను ఈ ప్రజలందరినీ సృష్టించాను, ఈ ప్రజలందరినీ చేసిన దేవుడు నేను, కాబట్టి నీవు వాళ్ళని పట్టుకొని వీళ్ళు అపవిత్రులు, వీరు నిషేధించబడిన వారు, వీరికి దేవుని తీర్పుకి వెళ్ళేవారు అనే ఒక ముద్ర నీవు వాళ్ళ మీద వేయద్దు, నేను తీర్పు తీర్చే దేవుడు నేను. ఓకే, ఎవరైతే మారరో గమనించండి, కొంతమంది మరి వాళ్ళు మారకుండా, ఓకే, దేవుడు అవకాశం ఇచ్చినా కూడా మారు మనసు పొందకుండా తమ హృదయాన్ని కఠినం చేసుకొని, ఓకే, ఇంకా దేవుని తృణీకరించి జీవించేవారు ఉంటారు కదా, మరి వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. అంటే తీర్పు తీర్చేది ఆయన కదండి, అల్టిమేట్ గాడ్ ఈజ్ ద అల్టిమేట్ జడ్జ్ కదా. కాబట్టి మనము తీర్పు తీర్చి ఇంకా వాళ్ళని పక్కన పెట్టేయకూడదు. ఓకే, మనమంటూ వారి పట్ల ఒక ఫిక్స్ అయిపోయి ఉండకూడదు. సో కాబట్టి దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆ మైండ్ సెట్లోకి మనం రావాలి. మన సొంత మైండ్ సెట్ కాదు, గాడ్స్ మైండ్ సెట్. అందుకే మన మనస్సు మారాలి అని పౌలు రోమీలకు రాసిన పత్రిక 12:1-2లో అన్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మైండ్, మీ మనస్సు మారి నూతనపరచబడటం వలన లేక రూపాంతరం చెందడం వలన, అంటే మన మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఓకే, సో అది ఎలా సాధ్యమవుతుంది? దేవుని ద్వారానే అది సాధ్యం. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఈ సెక్షన్లో లెసన్ ఏంటి? ఎవరైనా చదవండి అమ్మా, ఇది లెసన్. God Peter's prepares reading. his servants by changing their mindset. ఎస్, దేవుడు ఎప్పుడు కూడా తన సేవకుల్ని, తన ప్రజల్ని, ఓకే, సేవకులు ఇప్పుడు ఓన్లీ మినిస్ట్రీలు వారు మాత్రమే కాదు, ఇన్ జనరల్, సో ఇప్పుడు కూడా బై చేంజింగ్ దేర్ మైండ్ సెట్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మోషే గురించి మీరు తీసుకుంటే కదండి, మోషే ఒక మైండ్ సెట్లో ఉన్నాడు. ఓకే, అయితే అది రాంగ్ మైండ్ సెట్టే. లేకపోతే గిద్యోను ఒక మైండ్ సెట్ కలిగి ఉన్నాడు, అది రాంగ్ మైండ్ సెట్. ఓకే, సో అలాగా మీరు కనుక చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో ఉన్నారు. దేవుడు ఏం చేస్తారంటే వారిని దర్శించి, ఓకే, దర్శించి వాళ్ళ మైండ్ సెట్ మార్చి, ఓకే, దాన్ని రూపాంతరపరిచి ఈ దేవుడు తన కార్యం కోసం, తన పని కోసం వారందరినీ కూడా సిద్ధపరిచినట్టుగా మనం చూసారు. బాబు, ఇది 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 నేను అనుకుంటున్న విషయం ఇది కాదు, ఇది నా చిత్తం కాదు, కాబట్టి నీవు ఇలా అనుకుంటున్నావు, ఓకే, అయితే అది సరైనది కాదు, కాబట్టి నువ్వు ఆలోచన విధానం మారాలి. ఉదాహరణకి మరి మోషన్ తీసుకుంటే ఆయన ఐగుప్తుకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఆయన వేరే మైండ్ సెట్లో ఉన్నాడు. ఓకే, అయితే దేవుడు అతన్ని దర్శించి అతని మైండ్ సెట్ని ఛాలెంజ్ చేసి తన యొక్క ప్రణాళిక, తన యొక్క చిత్తాన్ని బయలుపరిచి, ఇక దేవుడు ఇతనికి ఉన్నటువంటి సొంత మైండ్ సెట్ ఏదైతే దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఉందో దాన్ని తీసివేసి ఆయన సిద్ధపరిచి పంపించడం జరిగింది. సేమ్ థింగ్ విత్ పీటర్. ఇక్కడ కూడా పేతురు కూడా అంతే కదా. మరి పేతురు కూడా ఒక మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. యూదులు ఎద్దుకు, అన్యులు ఎద్దుకు మనం వెళ్ళకూడదు, యూదులు మాత్రమే రక్షించబడ్డారని రక్షించబడగలరు, లేక వారిని మాత్రమే ఎన్నుకోబడిన జనాంగం అని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ మైండ్ సెట్ను ఛాలెంజ్ చేశాడు, రైట్. సో కాబట్టి మనం అందుకే ఎవరి మీద కూడా అంత త్వరగా మరి మనము తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. తీర్పు తీర్చే పని దేవునిది. కాబట్టి మనం వారికి కూడా అందరికీ మరి అటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కాబట్టి మరి వారందరినీ కూడా మరి మనం దేవుని ప్రేమతో ప్రేమించాలి, రైట్. మరి అలాగే దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించాలి, అలాగే వారి కోసం ప్రార్థన కూడా మనం చేయాలి. కాబట్టి దేవుని ప్రేమతో వారిని ప్రేమించాలి, రైట్. అలాగే వారికి సువార్త ప్రకటించాలి, అలాగే వారి కోసం ప్రార్థన మరి మనం చేయాలి. వారు అన్యులైనా, ఓకే, లేక దేవునికి వ్యతిరేకంగా జీవించేవారైనా, మరి మనకి వాళ్ళు ఇష్టం అవ్వకపోయినా, రైట్, మరి అందరూ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నవారు కాబట్టి
మనం ఏం చేయాలి? వారిని దేవుని ప్రేమతో ప్రేమించి వారికి సువార్త ప్రకటించి అవకాశం ఉన్నప్పుడల్లా, అలాగే వారి కోసం మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో వారి జీవిత కాలంలో, వారి లైఫ్ టైంలో దేవుడు వారిని దర్శించి వారి జీవితాన్ని పూర్తిగా కొర్నేలులాగా మార్చే అవకాశం దేవుడు వారికి కూడా కలుగ చేస్తాడు. ఓకే, కాబట్టి పేతురు యొక్క దర్శనం యొక్క అర్థము ఇదండి. ఇక మూడో సెక్షన్లోకి వెళ్దాము. దయచేసి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని 17 నుంచి 33 దాకా చదవండి. చాప్టర్ 10 యాక్ట్స్ 17 17 to 33. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తనకు ఎటుతోచక ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిడి నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దియ్యున్నాడా అని అడిగారు. పేతురు ఆ దర్శనం గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపత్యకు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి, చాలండి 33 దాకా అండి, 33 వరకు. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచెను. అప్పుడు అతడు, అన్య జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితిరో దానిని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఎంత దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు. థ్యాంక్ యూ అండి. 33 వరకు, రైట్. సో ఇది ఇక్కడ మరి ఇంకా ఎప్పుడైతే దేవుడు పేతురుకి ఆ దర్శనం చూపించాడో మరి ఫస్ట్లో మరి ఆయనకు అర్థం కాలేదు, రైట్. కొన్నిసార్లు మనకు కూడా దేవుడు చెప్తుంటారు, అయితే మరి మనం వాటిని గ్రహించలేకపోతూ ఉంటాం కదండి. అయితే దేవుడు తన కృపను బట్టి మళ్ళీ పరిస్థితుల ద్వారా దేవుడు మళ్ళీ మనతో మాట్లాడి మరి అక్కడ ఆయన మనుషులు పంపించారు. కాబట్టి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, ఇక్కడ సీమోన్ అనే మారు పెరగల వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని అడిగినప్పుడు అవును చెప్పినప్పుడు ఇంకా తర్వాత అప్పుడు ఆత్మ దేవుడు మరి పేతురుతో మాట్లాడి అక్కడికి వెళ్ళి వారిని కలవమని దేవుడు చెప్పడంతో, రైట్. సో కాబట్టి పేతురుకైతే
ఆ దర్శనం యొక్క అర్థం కాలేదు. కానీ మళ్ళీ దేవుడే, ఓకే, పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క అర్థం ఏంటో కూడా పేతురుకి తర్వాత అర్థమయ్యేట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆల్రెడీ కొంతమంది ఆయన కోసం వచ్చి ఉన్నారు. కొర్నేలు పంపించాడు కదా వారిని అక్కడికి. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా వారు అక్కడ ఆ, వారిని కలుసుకొని మరి కొర్నేలు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. రైట్. సో అప్పుడు కొర్నేలు గురించి మనం చూసినప్పుడు అండి, అక్కడ ఎప్పుడైతే కొర్నేలు వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తారో మరి ఆ, పేతురు లోపల రాగానే కొర్నేలి చాలా భక్తితో గౌరవంతో ఒక విధంగా ఆయన ఎదుర్కొని ఆయన పాదాల మీద నమస్కారం చేస్తున్నట్టుగా ఉంది. అయితే వెంటనే పేతురు కూడా, లేదు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నీలాంటి మనుషునే కదా అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆయనతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ ఉండడం ఈయన చూస్తాడు. అనేక మంది ఉన్నారు. అప్పుడు అన్య జాతి 28వ వచనం, అన్య జాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. రైట్. సో అప్పుడు అర్థమైందండి పేతురుకి, ఆయనకి దేవుడిచ్చిన చూపించిన దర్శనం యొక్క అర్థము అప్పుడు అర్థమైంది. వాళ్ళందరితో చెప్తున్నాడు ఇలాగా, కొర్నేలి మరి ఆయన ఇంటి వారు, ఆ బంధువులు ఎవరైతే అక్కడికి వచ్చి ఉన్నారో అక్కడ అందరితో కూడా, మామూలుగా మీ అందరికీ తెలుసు కదండి, మరి యూదులు అన్య జాతి వాళ్ళతో సహవాసం చేయరు, లేక అటు వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఓకే. అయితే సాధారణ యూదులు చేసే పని అది. కానీ దేవుడు నాతో అన్నాడు, ఏ మనుష్యుని కూడా నీవు ఇలాగా అతడు అపవిత్రమైన వ్యక్తి, లేకపోతే అతడు నిషేధించబడినటువంటి వాడు, మరి మనం అతనితో సహవాసం చేయకూడదు, ఓకే, అని మనం ఈ రీతిగా చెప్పకూడదు అని నాకు దేవుడు చూపించి ఉన్నాడు. చూసారా, వర్స్ 28. సో అది, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద విజన్. ఆ దర్శనం యొక్క అర్థము అదండి. సో మా దేవుడు ఒక విధంగా పేతురికి అర్థమయ్యేటట్టుగా దేవుడు చెప్పారు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చుతుని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలవనం పితరు దాని గురించి చెప్తున్నానని అడిగారు. రైట్. అప్పుడు ఇంకా కొర్నేలు ఏం చేశాడు, తను ఏ రీతిగా అయితే మరి భక్తిగా ఉన్నాడో అవన్నీ కూడా చెప్పాడు. అతనికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా మరి దేవుడు అతనికి కూడా ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇచ్చి ఏ రీతిగా నీవు పేతుర్ని పిలిపించుకోవాలి, ఓకే, అని దేవుడు చెప్పాడు. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి అందుకోసమే నిన్ను పిలిపించామండి. ఇప్పుడు మేమందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాం. ఓకే. దేవుడు మీ హృదయంలో ఏ మాటలైతే పెట్టాడో ఆ మాటలని మీరు మాతో పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని తన సిద్ధపాటును మరి అక్కడ మరి కొర్నేలి తెలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు కొర్నేలికి దర్శనం ఇచ్చాడు ఏం చేయాలో, తర్వాత నెక్స్ట్ పేతురికి దేవుడు దర్శనం ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలో. ఓకే. సో కాబట్టి అక్కడ పర్ఫెక్ట్ కాంబినేషన్ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఒక పనిని చెప్పినప్పుడు, రైట్, సో దేవుడు అటువైపు మాట్లాడతారు, ఇటువైపు కూడా మాట్లాడే దేవుడు ఆ విషయాన్ని సఫలం చేసేటట్టుగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకా కన్ఫ్యూజన్ లేదు. సో ఒక విధంగా చెప్పాలంటే దేవుడు కొర్నేలితో మాట్లాడారు, అలాగే పేతురుతో కూడా మాట్లాడారు. ఈయనేం చేయాలి, ఈయనేం చేయాలి, వెరీ క్లియర్. సో వెన్ గాడ్ స్పీక్స్ దెర్ విల్ బి క్లారిటీ. ఎందుకంటే చాలామంది విశ్వాసులు, ఇక్కడ మనం నేర్చుకునే ఒక చిన్న పాఠం ఏంటంటే, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు దేవుని యొక్క చిత్తం గురించి. చాలామంది పాస్టర్ గారు దేవుని చిత్తం గురించి ప్రార్థన చేయండి ఈ విషయంలో, ఓకేనా, నాకు ఒక క్లారిటీ కావాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ స్టడీస్ గురించి ఆర్ జాబ్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి, లేకపోతే ఇంకా అన్ని డిఫరెంట్ థింగ్స్ గురించి అసలు దేవుని చిత్తం ఏంటి, ఓకే, అది మాకు తెలియాలి, దానికోసం ప్రార్థించండి అని అడుగుతారు. సంతోషం, ఓకే, అదే మనం అటువంటి ఇంటెన్షన్ కలిగి ఉండాలి. అయితే వెన్ గాడ్ స్పీక్స్ దేర్ విల్ నాట్ బి కన్ఫ్యూజన్, దేర్ విల్ బి క్లారిటీ. సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన తన చిత్తాన్ని, తన విల్ ఆ పర్టికులర్ మ్యాటర్లో, ఓకే, ఈ యొక్క విషయంలో, ఈ విషయంలో పలానా పలానా విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు తప్పకుండా మనకు బయలుపరుస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఎందుకంటే దేవుడు ఇటు పేతురుతో మాత్రమే కాకుండా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ అన్యజనుడు అయినటువంటి ఈ యొక్క కొర్నేలికి కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. అది చాలా ఆశ్చర్యం కదండి. అన్యజనుకు కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చి మరి అతడు ఏం చేయాలి అని దేవుడు బయలుపరిచాడు. రైట్. సేమ్ థింగ్
అక్కడ మనం పాత నిబంధనలో కోరేషు అనే ఒక రాజు గురించి మనం చూస్తాం. ఓకే, మాదీయ పారసీక రాజు అయినటువంటి కోరేష్తో కూడా దేవుడు మాట్లాడి, ఓకే, అప్పటి కాలంలో ఆ చెరలో ఉన్నటువంటి యూదులందరి విషయంలో ఈయన ఏం చేయాలి అని దేవుడు బయలుపరిచాడు. అక్కడ కూడా ఒక అన్య జనులతో దేవుడు మాట్లాడాడు, ఇక్కడ కూడా ఒక అన్యుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము మనము దేవునికి లిమిటేషన్స్ పెట్టలేం. సో గాడ్ డస్ అండ్ హిస్ సావరెన్ విల్, తన యొక్క సార్వభౌమాధికారంలో సర్వ అధికారము దేవుడికి కలిగి ఉన్నాడు. కాబట్టి మరి రైట్, ఎవరితో ఏం మాట్లాడాలో ఏం చేయాలో దేవుడు తెలుసు. సో కాబట్టి ఆయన ఆ రీతిగా తన చిత్తాన్ని అటు కొర్నేలికి తెలియచేశాడు, ఇటు పేతురు కూడా. ఓకే, ఇరు వర్గాలకి, టూ పార్టీస్ కూడా దేవుడు తన చిత్తాన్ని క్లారిటీ, సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, స్పష్టత అనేది దేవుని యొక్క చిత్తంలో ఉంటుంది. సో కాబట్టి మరి మనం కూడా మీరు ఏదైనా దేవుని చిత్తం గురించి కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఎస్ డెఫినెట్లీ గో హెడ్, కంటిన్యూ టు డూ దాట్. గాడ్ విల్ రివీల్, దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు ఇక మీకు అందులో అనుమానము, భయము, సందేహము, ఆందోళన, కలవరము ఉండదు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు అక్కడ ఒక స్పష్టత ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. తర్వాత ఆ పని చేయడం ద్వారా ఇక దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, అక్కడ మనం కూడా ఆత్మీయంగా దీవించబడతాం, బలపరచబడతాం. రైట్. సో కాబట్టి ఇక్కడ వాట్ డు వి లెర్న్ హియర్, ఈ సెక్షన్ నుండి ఈ 17 నుంచి 33 దాకా ఏం నేర్చుకోగలము? ఎవరైనా చదువుతారండి? ఇది లెసన్ చదవండి. Evangelism is God's appointment బిట్వీన్ ప్రిపేర్డ్ హార్ట్స్. ఎస్, ఓకే. సో సువార్త అనేది ఏంటంటే, మరి సిద్ధపరచబడినటువంటి హృదయాలు, సిద్ధపరచబడినటువంటి హృదయాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ యొక్క ప్రజలను దేవుడు దర్శిస్తాడు. ఇక్కడ ఎవరి హృదయం మరి ఎవరి హృదయం సిద్ధపరచబడింది? కొర్నేలి యొక్క హృదయం సిద్ధపరచబడింది. ఓకే, సో కొర్నేలి అందుకే ఎప్పుడైతే అతనికి దర్శనం కలిగిందో, ఇక ఆ మూమెంట్ నుంచి తన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవడం జరిగింది. రైట్. ఇక దేవుని యొక్క సేవకుడైన పేతుర్ని పిలిపించుకోవడానికి తన మనుషుల్ని పంపించి, ఓకేనండి, ఇక ఆయన బంధువులు మరి స్నేహితులు, ఆయన పరిచయస్తులు, ఆయన పెద్ద నెట్వర్క్ ఎక్కువ కదండి, ఆయన పెద్ద హై పోస్ట్ కదా, హై ర్యాంకింగ్ ఆఫీసర్ ఆర్మీలో అని చెప్పాను. ఆయన కింద 100 మంది పని చేసే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఆయన పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద ఫ్యామిలీ, అందరినీ పిలిపించాడు. ఓకే, మరి ఆయనకున్నటువంటి పెద్ద ఇంటిలో అందరిని కూడా కూర్చోబెట్టి, రైట్, ఇవన్నీ కూడా ఆయన ఒక సిస్టమేటిక్గా అన్నీ కూడా తన హృదయాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు. సో ఎప్పుడైతే ఆ రీతిగా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడో, రైట్, అప్పుడు దేవుని యొక్క సేవకుడిని పేతురు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు, అక్కడ దేవుని ఆత్మ కూడా వారి మధ్య కార్యం చేసినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. వారందరికీ కూడా ఆ రోజు రక్షణ మారుమనస్సు కలిగింది. పరిశుద్ధ ఆత్మను నింపుదల కూడా వారు పొందుకున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి మనం దేని కొరకు ప్రార్థించాలి అంటే, మరి అన్యజనుల హృదయాలు సిద్ధపరచబడాలి అని మనం ప్రార్థించాలి. అన్యజనులు, దేవుని ఎరగని వారు, రక్షణ పొందని వారు, ఇంకా మారుమనసు అనుభవం లేనివారు, ఇంకా తిరిగి జన్మించిన అనుభవం ఏంటో లేనివారు, వారు తమ హృదయాలు సిద్ధపరచుకోవాలి, లేక వారి హృదయాలు ప్రభు కొరకు తెరవాలి. దే నీడ్ టు బి ఓపెన్ మైండెడ్. ఓకే, దేవుడు వారికి అటువంటి ఓపెన్ మైండ్ ఇవ్వాలని. ఓకే, సో మరి మనం ప్రార్థించాలి. రైట్. మన చుట్టూ ఎంతోమంది అన్యజనులు ఉన్నారు కదా, ఇంకా ప్రభులోకి రానివారు, ఇంకా రక్షణ పొందినవారు. మన ఇంట్లోనే లేకపోతే మన యొక్క బంధువుల్లోనే చాలామంది ఇంకా ప్రభుని తెలుసుకోలేదు, రక్షణ పొందలేదు. సో మరి వారి కోసం ఎటువంటి ప్రార్థించాలంటే, దేవుడు వారి హృదయాలను, వారి మనస్సులను తెరవాలని, తెరిచిన తర్వాత తమ హృదయాలను వారు సిద్ధపరచుకోవాలని, తద్వారా వారు రక్షణ మారు మనసు పొందుకొని దేవుని రాజ్యంలో వారు కూడా ప్రవేశించాలని మరి మనం వారి కోసము ప్రార్థన చేయాలి, వారి కోసం ప్రార్థించాలి. రైట్. అది ఈ సెక్షన్లో నుంచి మనం నేర్చుకునే విషయం. రైట్. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దామండి. దయచేసి 34 నుండి 43 దాకా చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు.
యోహాను బాప్తిజం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయ అన్నంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా ఉన్న పానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించను. ఆయనందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనేను. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇది అండి పేతురు చేసిన ప్రసంగం, పీటర్స్ సెర్మన్. 34 నుండి 43 దాకా మనం చదువుకున్నాం కదా. సో ఇక్కడ ఆయన చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మరి సువార్తను అన్యజనులకు మరి ప్రకటించడం జరిగింది. రైట్, మనం కూడా ఇది మనకొక మాదిరి. ఓకే, మీరు మీ యొక్క స్నేహితులకు, మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి సువార్త ఎలా ప్రకటించాలి, ముఖ్యంగా అన్యులకు సువార్త ఎలా ప్రకటించాలి, ఏ మాటలు వారికి తెలియచేయాలి, ఏ పద్ధతిలో వారికి మనం చేయాలి. సో కాబట్టి మనం దాన్ని ఏదేదో గజిబిజిగా కాంప్లికేట్ చేయకూడదు. లెట్స్ నాట్ కాంప్లికేట్ ది గాస్పుల్, బట్ లెట్స్ సింప్లిఫై ది గాస్పుల్. లెట్ ఇట్ కమ్ అవుట్ ఇన్ ఇట్స్ క్లారిటీ. స్పష్టతతో మన వారికి చెప్పాలి. ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ మనం 4 విషయాలు చూడొచ్చు. 34, 35లో పేతురు చేసిన ప్రసంగంలో హీ స్పోక్ అబౌట్ ద నేచర్ ఆఫ్ గాడ్. ప్రభు ఎటువంటి దేవుడు, ఆయన అసలు దేవుడు ఎవరు అనే విషయాన్ని సింపుల్గా చెప్పారు. గాడ్ షో, అది ఫస్ట్ లైన్ చదవండి ఇక్కడ ఎవరైనా. God shows no favoritism. ఎస్, దేవుడు ఎవరికి పక్షపాతి కాడు. దేవుడు ఎవరిని అంటే ఒకరిని ఒకలాగా ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకుండా ఇంకొకలాగా చిన్న చూపు చూడడమో తక్కువ చేయడమో ఆయన చేయడు. సో వెన్ హీ సేస్ దట్, వాట్ డస్ ఇట్ మీన్? ఆయన మాట చెప్పిన అర్థం ఏంటంటే, అప్పటిదాకా బహుశా అసలు పేతురికి ఈ టైం వరకు అది అర్థం కాలేదు ఆయన మైండ్కి. అందుకే ఆయన మైండ్ సెట్ దేవుడు మార్చి అప్పటిదాకా ఏమనుకున్నాడు, దేవుడు మాకు మాత్రమే దేవుడు అనుకున్నాడు. యూదులమైనటువంటి మేమే ఎన్నుకోబడిన జనాంగము, మాదే గొప్ప జాతి, లేకపోతే మాదే కదండి, కొంతమంది ఎలాగ అనుకుంటారు, మాదే గొప్ప కులము, మేమే గొప్పవాళ్ళు మనం. వాళ్ళకున్న కులాన్ని బట్టో, చదువును బట్టో, డబ్బును బట్టో, ఆస్తులను బట్టో అనుకుంటుంటారు కదా. రైట్, మిగతా వాళ్ళంతా వేస్ట్ అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. అయితే దేవుడు ఆ రీతిగా ఆలోచించాడు. దేవుడు ఎవరికి కూడా పక్షపాతము, ఫేవరెటిజం అనేది, ఆయన పార్షాలిటీ అనేది దేవుడు చూపించాడు. దేవుడు అందరినీ, చెప్పినట్టుగా దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ఆయనే. అందుకే అంతటా అందరూ కూడా, అంటే ప్రపంచంలో మనకి ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని జాతులైతే ఉన్నాయో, ఎన్ని గోత్రాలు, ఎన్ని కులాలు, ఎన్ని వర్గాలు, మరి ఆ రీతిగా విడిపోయి ఉన్నారో మానవ సమాజం, దేవుడు అందరికీ దేవుడే కాబట్టి ఆయన అందరినీ ప్రేమించే దేవుడే. సింపుల్ థింగ్, చాలా స్పష్టంగా పేతురు తన యొక్క ప్రసంగంలో అది మొట్టమొదటిగా ఆయన అది తెలియచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది మనకు 34, 35లో ఆయన దాని గురించే చెప్పాడు. దేవుడు నిజంగా ఆయన పక్షపాతి కాడు. సో అసలు దేవుడు ఎవరో ఆయన తన విషయాన్ని మొదటిగా చెప్పారు. సో కాబట్టి మనం సువార్త ప్రకటించేటప్పుడు రైట్, మన స్నేహితులకు కానీ మన యొక్క ఇరుగు పొరుగు వారికి కానీ, బంధువులకు కానీ మొదటగా ఏం చెప్పాలి? మీరు దేవుడి గురించి చెప్పండి. దేవుడు ఎవరో, టెల్ హూ గాడ్ ఈస్, ద నేచర్ ఆఫ్ గాడ్, ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్. అవి మాట్లాడండి. దేవుడు ఏమై ఉన్నాడో అది మొదటిగా మీరు మాట్లాడండి. తర్వాత ఆయన ఇచ్చినటువంటి యొక్క సువార్త ప్రకటనలో, ఆయన చేసిన గాస్పెల్ ప్రజెంటేషన్లో ఆ ఇంట్లో 36 నుండి 39 దాకా
మనకు కనిపించే విషయం ఏంటంటే ఇప్పుడు చదవండి పాయింట్ ఏంటి ఇక్కడ. ఎస్. సో రెండవదిగా మనం ఏం చెప్పాలి సువార్త చెప్పేటప్పుడు అన్యులకు? పేతురు ఏం చెప్పాడు ఆ రోజు అంటే, హీ స్పోక్ అబౌట్ ద లైఫ్, మినిస్ట్రీ, డెత్, రెజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆఫ్ కోర్స్ అది 40లో కూడా ఉంది. సో కాబట్టి మనం దేవుడు ఎవరో, ఆయన స్వభావం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన ప్రేమ ఎంత అద్భుతమైందో దాని గురించి మనం చెబుతాం. ఇక తర్వాత రెండవదిగా, ఏ వ్యక్తికైనా సరే మోక్షం పొందుకోవాలంటే, రక్షణ పొందుకోవాలంటే, మారుమనసు కలగాలి అంటే, అతడు చేసిన పాపానికి, అది జన్మతః కర్మతః 2 పాపాలు ఉన్నాయి నేను చెప్తుంటాను కదా, ఆ పాపాలకి ప్రా మరి పాపక్షమాపణ లభించాలి అంటే మరి మనకు వేరే ఏ మార్గము, లేక వేరే ఏ భక్తి మార్గము, వేరే ఏ దేవుడు లేక దేవత, లేక వేరే మనం చేసే క్రియలు, ఒక పుణ్యకార్యాలు, అన్న సంతర్పణలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, మనం దర్శించే పుణ్యక్షేత్రాలు, ఓకేనండి, ఇలాగా మనము బయటికి అవుట్వర్డ్గా చేసే ఏది కూడా ఒక మనిషికి తన యొక్క స్వనీతి ద్వారా లేక ఆయన చేసే సొంత కార్యాల ద్వారా రక్షణ కలుగజేయదు. మరి రక్షణ ఎలా సాధ్యమో అపోస్తుల కార్యాలు 4:12 ప్రకారం, అకార్డింగ్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4:12. ఓకే, మరి రక్షణ ఏ నామమున కూడా మరి మనకు కలగదు, కేవలము మరి అది పైన ఆకాశమందే కానీ కింద భూమి అందే కానీ మనకు కేవలం ప్రభువుని యేసునందు మాత్రమే మనకు రక్షణ సాధ్యం. రైట్, సాల్వేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ జీసస్. సో కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి, ఆయన చేసినటువంటి పని గురించి, ఆయన చేసిన రక్షణ కార్యం గురించి, అసలు ఎందుకు ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించవలసి వచ్చింది, ఆయన యొక్క డెత్, ఓకే, ఆయన యొక్క మరణము మనకు ఏ రీతిగా రక్షణను తీసుకొని వచ్చింది, ఏ రీతిగా మనకు అది రక్షణ సాధ్యమైంది, రైట్ అనే విషయాన్ని ఈయన చాలా స్పష్టంగా అక్కడ వారికి ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన మన కొరకై ఆయన మరణించవలసి వచ్చిందో పేతురు ఇక్కడ చాలా స్పష్టంగా, ఇక తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించిన విషయాలు చాలా అద్భుతంగా మరి ఇక్కడ మాట్లాడారు. రైట్, ఇంకా 40. సో కాబట్టి టాక్ అబౌట్ జీసస్, యేసుక్రీస్తు గురించి మీరు మాట్లాడండి. ఎందుకు వచ్చారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు మరణించారు? చాలామందికి డౌట్స్ ఉంటాయండి. అన్యులకు కూడా కొంతమంది, మీరు పర్సనల్ ఇవాంజలిజం చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను ఒక గైడ్ లైన్స్. మరి వాళ్ళు అడగచ్చు, మీరు దేవుడు యేసుప్రభు దేవుడు అంటారు కదండి, మరి ఆయన ఎందుకు అలాగా ఆయన కొట్టారు, ఎందుకు అలా హింసించారు, ఎందుకు అలా శిలువ మీద మరణించాల్సి వచ్చింది? దేవుడు అంటే మామూలుగా ఒకవేళ దేవుడే ఇతరుల్ని చంపేవాడే దేవుడు కదా. ఓకే, ఇప్పుడు మరి యేసుప్రభు ఏంటి అలాగే శిలువ మీద చనిపోతున్నప్పుడు చాలా దీనంగా, అసలు ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన అలా తలదించుకొని మరి వేరే వాళ్ళని అంటే ఆయన కొడుతున్నప్పుడు, చంపుతున్నప్పుడు, ఓకేనా, ముళ్ళ కిరీటం పెట్టి కొడుతున్నప్పుడు ఆయన మీద ఉమ్మి వేసి మరి ఇలాగ అతన్ని అవమానం చేస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? మరి మౌనంగా ఉంటే దేవుడు ఎలా అవుతాడు అన్నట్టుగా. ఎస్, తప్పకుండా మన వాళ్ళకు, మన స్నేహితులకు, మన బంధువులకు ప్రశ్నలు ఉంటాయి. దేవుని ఎరగని వారికి, యేసుక్రీస్తు ఎవరో తెలియని వారికి ఇటువంటి ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. మరి వారికి మనము ఈ సంగతులు పేతురు ఎలాగైతే వివరించాడో ఆ కొర్నేలి ఇంటి వారికి, బంధువులకి, అలా మనం కూడా ఈ సువార్తను వివరించగలగాలి. చక్కగా సింపుల్గా, మనం దాన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగానే అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు మన కొరకు ఈ లోకంలో జీవించి మన కొరకు ఒకరోజు ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ డెత్. మరి దేవుడు అనేవాడు అసలు ఎందుకు చనిపోవాలి? దేవుడు చనిపోకూడదు కదా. దేవుడే మరి వేరే వాళ్ళని కొట్టి చంపి ఇలా చేయాలి కదా. దేవుడినే కొడుతున్నారేంటి, దేవుడినే చంపుతున్నారేంటి, యేసు ప్రభుని సులువేశారేంటి అనే ప్రశ్న కామన్గా, రైట్, చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకు కూడా ప్రశ్నలు వస్తాయి. అయితే అప్పుడు మనం పేతురు వలె స్పష్టతతో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు మరణించారు చెప్పాలి. రైట్, ఇక మూడవదిగా ఆయన చెప్పిన సందేశంలో
40 నుంచి 41 దాకా మనం చూస్తే ఆయన దేని గురించి ఎక్కువగా మాట్లాడారు అని కనుక ఆలోచిస్తే ఆయన పునరుత్థానం గురించి ఆయన మాట్లాడారండి. రిజరక్షన్ ఆన్ ద థర్డ్ డే, 3వ దినమున ఆ యొక్క పునరుత్థానం. ఇది చాలా 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 కీ వర్డ్ అండి. ఓకే, మనం చెప్పే సువార్తలో, ఓకేనండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఓకే, అది మనం చెప్పాలి. ఎందుకు మరణించారు, ఓకే, చెప్పాలి. దాని తర్వాత మరణంతోనే ఆపేయకండి. ఓకే, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఏంటి అంటే బియాండ్ ద డెత్ వీ హ్యావ్ ద రిజరక్షన్ కదా. పునరుత్థానం ఆయన చెందాడు. అందరూ కూడా చనిపోతారు ఈ లోకంలో. గొప్ప గొప్ప వాళ్ళు కూడా చనిపోవాల్సిందే. బాగా డబ్బున్న వాళ్ళు చనిపోవాలి, బాగా ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఏదైనా కలిగిన వాళ్ళు అందరూ చనిపోవాలి ఒక రోజు. కానీ చనిపోయి వాళ్ళని సమాధి చేస్తారు కదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయంలో పునరుత్థానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, రైట్. కాబట్టి మరి ఆ రీతిగా ఆ మరణాన్ని గెలిచి, రైట్, మరణాన్ని, ఈ పాపాన్ని, లోకాన్ని జయించినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు, రైట్. కాబట్టి అది ప్రజలకు తెలియదు. సో కాబట్టి అది మరి మనము పేతురు ఆ రోజు అదే చెప్పాడు. 40 41లో ఆయన ఆయన దాని గురించి మాట్లాడారు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, ఓకే, ఆయన మృతులలో నుండి లేచాడు అనే విషయాన్ని ఆయన చెప్పారు. కాబట్టి తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆయన మరణం గురించి ఎలాగైతే మీరు చెప్తారో తప్పకుండా పునరుద్ధానం గురించి కూడా మీరు వివరించాలి. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా మేము సిలువేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అన్నాడు పౌలు. అంత మాత్రం కదా, మళ్ళీ ఇంకొక మాట అంటాడు, మేము పునరుత్థానుడైన క్రీస్తుని కూడా ప్రకటిస్తున్నాము అంటాడు ఆయన. సో కాబట్టి మన సువార్త ప్రకటనలో ఇవి రెండు చాలా కీ పాయింట్స్, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సిలువ మరణం గురించి ప్రకటించాలి, అలాగే పునరుద్ధానం గురించి కూడా ప్రకటించాలి. ఇక చివరిగా 42 నుంచి 43 దాకా పేతురు చేసిన ప్రసంగంలో ఉన్నటువంటి హైలైట్స్, ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని కనుక ఆలోచిస్తే ఇక్కడ నేను ఇచ్చిన టైటిల్ ఏంటి చదవండి. పీటర్ సెర్మన్. అది లాస్ట్ 4th పాయింట్ అండి. 4th పాయింట్ ఏంటి ఆయన సెర్మన్లో? పీటర్ సెర్మన్ 4th పాయింట్. లాస్ట్ 4th పాయింట్ కింద ఫర్గివ్నెస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్. ఎస్, అదండి. సో ఫస్ట్లో ఆయన మొదటి పాయింట్ దేవుడి యొక్క గురించి, దేవుని యొక్క లక్షణాలు, దేవుని గుణగణ గురించి చెప్పాడు. ఓకే, ఆయన స్వభావం, హి స్పోక్ అబౌట్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఇక రెండవదిగా హి స్పోక్ అబౌట్ ద మినిస్ట్రీ అండ్ డెత్ ఆఫ్ జీసస్. ఓకే, థర్డ్ థింగ్ హి స్పోక్ అబౌట్ ద రిజరక్షన్. ఓకే, పునరుద్ధానం గురించి మాట్లాడడానికి చివరిగా మరి ఈ మాట అండి, ఆ పాప క్షమాపణ అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యము. చూసారా, ముఖ్యంగా 43లో ఉంటుంది 43, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందును అని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. క్రీస్తు గురించి ఆయన అంటే అక్కడ. కాబట్టి ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలి అంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఓకే, అతడు ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా ప్రభు యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచితే చాలు, ఆ వ్యక్తికి పాపక్షమాపణ దొరుకుతుంది. సో ఇక్కడ ఇలా చెప్పడంలో ఒక పాయింట్ ఇండైరెక్ట్గా కొర్నేలికి ఏం చెప్తున్నాడంటే, అయ్యా కొర్నేలి గారు, మీరు మంచివారే కాదనట్లేదు. ఓకే, మీరు మంచి దాన ధర్మాలు చేసేవారే, మంచి ఆఫీసరు, నో డౌట్ అబౌట్ దాట్. మీ ప్రొఫెషన్లో నెంబర్ 1 టాప్లో ఉన్నారు, నో డౌట్ అబౌట్ దాట్. మంచి దాన ధర్మాలు, అన్న సంతర్పణలు, పుణ్యకార్యాలు, ఓకేనా, మంచి సోషల్ వర్క్ అన్నీ చేస్తున్నారు. వెరీ గుడ్, వండర్ఫుల్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ఓకే, అయితే ఒకటి మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఇవన్నీ కూడా మనకు పాపక్షమాపణ కలుగ చేయవు. అంటే మనము బయట ఎక్స్టర్నల్గా చేసేటటువంటి కార్యాలు ఏవి కూడా ఒక వ్యక్తికి రక్షణ, పాపక్షమాపణ ఇవ్వలేవు. కానీ కేవలం ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరి పాపక్షమాపణ పొందగలడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా పేతురు కొర్నేలికి చెప్పడం జరుగుతుంది. రైట్, గమనించి మనం ఎటువంటి సమాజంలో ఉన్నామంటేనండి, మరి ప్రజలు ఒకేసారి మనము అప్పుడప్పుడు కొన్ని పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, అన్న సందర్పణలు, పేదవారికి సహాయం చేయడం మంచిది. ఇవన్నీ కూడా కోర్స్ మనకు కూడా బైబిల్ సత్కార్యాలు చేయమని బైబిల్ చెప్తుంది, నో డౌట్ అబౌట్ దట్, చేయాలి కూడా. అయితే అవి చేస్తే మనకు రక్షణ వస్తుంది, ఓకే, అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.
రైట్? ఆ పుణ్యకార్యాల ద్వారా రక్షణ అనేది కాదు. ఓకే? యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుకుంటున్నాం. మరి తర్వాత రక్షణ పొందిన తర్వాత మనము పుణ్యకార్యాలు లేకపోతే వాట్ ఎవర్ ద గుడ్ డీడ్స్ మనము సత్క్రియలు మరి మనం చేయొచ్చు. అది ఎందుకు చేస్తామంటే ఆ సత్క్రియలు కూడా దేవుని ప్రేమను బట్టి మనం ఒకరికి పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా, ఒకరికి ఇంకా ఏదైనా కష్టంలో ఉన్న వారికి ఆదుకోవడమైనా, రైట్? లేకపోతే అనాథలు ఇంకా మిగతా వారిని వాళ్ళని పట్టించుకొని వారికి సహాయం చేయడమైనా, ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి తర్వాత చేస్తాం. అది చేస్తే మనకు రక్షణ వస్తుందనే ఉద్దేశంతో కాదు. ఓకే? అలా కాదు. కేవలం ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ అని కొర్నేలి మరి ఆ దినాన్న పేతురు కొర్నేలికి ఈ రీతిగా సువార్త ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక మంచి ఒక ప్యాటర్న్ ఒక ఒక మోడల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. పీటర్ సర్మన్లో అన్యులకు ఏ రీతిగా సువార్త ప్రకటించాలి, రైట్? ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు మీరు దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా మీరు ఎవరికైనా మీరు సువార్త ప్రకటించగలరు. ముఖ్యంగా అన్యజనులు ఇంకా రక్షణ పొందనటువంటి వారికి ఈ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని కనుక మనం పేతురు వలె ప్రసంగిస్తే ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా దేవుడు వారితో మాట్లాడే దేవుడు కార్యం చేస్తాడు. రైట్, ఇక చివరి సెక్షన్కి వద్దామండి. 44 నుంచి చదవండి. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 44 to 48. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి భ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ వద్ద ఉండుమని వారు అతను వేడుకొనిరి. రైట్, గమనించండి. సో చివరి సెక్షన్ చదువుకున్నాం. ఇక్కడ మనం చూసే ముఖ్యమైన విషయం ఏంటంటే టైటిల్ మీరు చూస్తున్నారుగా, ద హోలీ స్పిరిట్ ఫాల్స్ ఆన్ ద జెంటైల్స్. అన్య జనుల మీద పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పేతురు ఆ రోజు కొర్నేలి ఇంటిలో వారందరి మధ్య నిలబడి ఇంకా ఆ సువార్త చేసి ప్రకటించాడో లేక ప్రసంగాన్ని చేశాడో, ఇంకా చూడండి ప్రసంగం ఇంకా పూర్తి అవ్వలేదు. వైల్ హీ వాజ్ స్టిల్ సేయింగ్ దీస్ థింగ్స్, ఆయన ఇంకా మాట్లాడుచూ ఉండగానే అని మనము 44లో చూస్తాం కదా. పేతురు ఆ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఓకే, ఆయన బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. కాబట్టి అక్కడ దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడండి. దేవుడు అంతేనండి. దేవుడు ఆయన ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, ఆయన ప్రణాళికలో మనం ఉన్నప్పుడు, ఆయన మాటకు మరి మనం లోబడి ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఓకే, ఖచ్చితంగా దేవుడు అక్కడ కార్యం చేయడం మనం చూస్తాం. ఇంకా చెప్తుండగా వారందరి మీద పరిశుద్ధాత్మ దిగినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మరి అక్కడ పేతురుతో ఎవరైతే ఉన్నారో మిగతా వారు యూదులు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరము అంటే ఏ రీతిగా వారు పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ చేత నింపబడి లేక భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించారో అదే అనుభవం ఇప్పుడు అన్ని జనులను వీరు కూడా రక్షణ పొందారు, పాపక్షమాపణ పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వీరు కూడా భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి వీళ్ళు అన్యులు, రైట్? సో కాబట్టి ఫస్ట్ టైం అక్కడ ఇటువంటి ఒక అట్మాస్ఫియర్, ఇటువంటి ఒక వాతావరణం, ఇటువంటి ఒక ఈవెంట్ చూసేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే పేతురుతో కూడా ఉన్నారో మిగతా యూదులు, ఓకే, వారు ఆశ్చర్యపోయారనమాట. ఓకే, సో అప్పుడు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు, ఓకేనా, వీరు మన బాప్తిస్మం పొందకుండా ఏమైనా ఆటంకం ఏదైనా ఉందా? ఏది లేదు. ఓకే, సో కాబట్టి మరి వారందరూ కూడా మరి ఇంకా బాప్తిస్మాన్ని కూడా తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఓకే, సో గొప్ప కార్యం ఇక్కడ జరిగింది, రైట్? ఎలాగైతే పెంతెకోస్తు రోజున యెరూషలేములో ఓకే గొప్ప కార్యాలు జరిగాయో అదే గొప్ప కార్యాలు ఇప్పుడు అన్యజనుల మధ్య కొర్నేలి ఇంటితో స్టార్ట్ అయ్యి, ఓకే, చెప్పాలంటే దిస్ ఇస్ ద బిగినింగ్. ఇంకా చూస్తాం, రాబోయే మనం అధ్యాయాలు చదువుతాం కదండి, ఆ బైబిల్ స్టడీస్లో చూస్తాం. ఇంకా దేవుడు అన్యజనుల మధ్య ఏ రీతి కార్యాలు చేశాడో మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ నిజంగా దేవుడు ఆ దినాన్న పేతురును ఉపయోగించుకొని
పేతురు అసలు పేతురు మైండ్ సెట్ని దేవుడు మార్చి, రైట్. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ, యోనా ఆ, మీ యోనా గురించి మనం కూడా ఆలోచించవచ్చు కదండి. యోనా కూడా ఆ ఆ నినవే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు అతడు ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు వారు అన్యజనులు, భయంకరమైనటువంటి క్రూరులు. కాబట్టి వాళ్ళకి వెళ్ళి చెప్పడం ఏంటి అన్నట్టుగా, వాళ్ళకొద్దు, వాళ్ళ దేవుడు వాళ్ళని నిషేధించాడు, తృణీకరించాడని యోనా అనుకున్నాడు. అందుకే వెళ్ళడానికి ఇష్టపడలేదు. వేరే తార్షిస్కు వెళ్ళిపోయాడు కదండి, మనకు తెలుసు ఆ స్టోరీ అంతా, యోనా కథ. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? లేదు లేదు, నేను వారిని సృష్టించిన దేవుణ్ణి నేనే, మరి వాళ్ళు ఆ రీతిగా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వారు కూడా రక్షణ పొందాలి, వాళ్ళు కూడా మారుమనసు పొందాలి. కాబట్టి నువ్వు వెళ్ళాలి, వారికి సువార్త ప్రకటించాలి. వేరే వారు పశ్చాత్తపడితే నేను వారిని క్షమిస్తాను, దేవుడు చెప్పాడు కదా. అలా అందుకే మరి మొదటిసారి వెళ్ళకపోయినా రెండవసారి యోనాను కూడా దేవుడు తీసుకెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా స్పందించారు. అసలు యోనానే షాక్ అయ్యాడు, యోనా కూడా ఆశ్చర్యపోయాడు. ఒక విధంగా యోనా మైండ్ సెట్ కూడా దేవుడు అక్కడ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు పేతురు మైండ్ సెట్ దేవుడు మార్చి వీరి దగ్గరికి పంపించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ లెసన్ ఏంటంటే, గాడ్ స్పిరిట్ కెనాట్ బి లిమిటెడ్ బై హ్యూమన్ ట్రెడిషన్స్. ఓకే, ఏదో మనం కొన్ని షరతులు పెట్టుకొని, లేకపోతే మన యొక్క మరి ఆలోచన పరంగా దేవుడు కార్యం చేయడు. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవుడు సార్వభౌమాధికార కలిగిన దేవుడు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. ఓకే, సో మనం దేవుడు ఇది చేస్తాడు, ఇది చేయడు, అలాగ మనము ఆలోచించి దేవుడికి మనం లిమిట్స్ మనం పెట్టడానికి మనకి అవకాశం లేదు, రైట్. సో కాబట్టి ఆ రోజున అంటే యూదుల మధ్య దేవుడు ఎటువంటి కార్యాలు యెరూషలేములో చేశాడో, ఇప్పుడు మరి అన్యుల మధ్య కూడా దేవుడు ఆ కార్యం చేస్తూ ఉన్నాడు, రైట్. అది ఇక్కడ మరి మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు అందరినీ రక్షించే దేవుడు. ఓకే, రక్షణ అనేది అందరికీ వర్తించేది, యూనివర్సల్ సాల్వేషన్. ఓకే, కాబట్టి ఇక్కడ దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు. కాబట్టి ఇక ఆయన అధికారంలో, ఆయన ప్రణాళికలు దేవుడు ఏదైనా చేయగలడని చెప్పాను. కాబట్టి ఇక్కడ క్రీస్తులో ఇక యూదుడని అన్యుడని ఇక తేడా లేదండి. స్త్రీ అని పురుషుడని ఇక తేడా లేదు. చదువుకున్నవాడు చదువులేనివాడు అనే తేడా లేదు. ఓకే, పల్లెటూరులో గ్రామాల్లో ఉండేవారు లేక పట్టణాల్లో ఉండేవారు అనేక తేడా లేదు. దెర్ ఇస్ నో ఒక డిఫరెన్స్. తర్వాత ఇక్కడ ముఖ్యంగా పరిశుద్ధాత్మ పాత్ర చాలా గొప్పది. అటు ఓకే, మరి పేతురుకి దర్శనం ఇచ్చినప్పుడు ఆ పేతురు అర్థాన్ని కూడా వివరించింది పరిశుద్ధాత్ముడే, సహాయం చేసింది పరిశుద్ధాత్ముడే. అలాగే మరి ఇక్కడ అన్యజనులు కూడా రక్షించబడడానికి కూడా పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర చాలా అద్భుతమైనదిగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులుగా మనం చేయవలసింది ఏమిటంటే, మరి దేవుడు చేసే కార్యాలు, ఆయన ఎటువంటి కల్చర్లోకైనా దేవుడు వెళ్ళగలడు, ఎటువంటి జాతి వారినైనా దేవుడు మార్చగలడు, ఎటువంటి భయంకరమైనటువంటి పాపాల్లో వ్యసనాల్లో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు దర్శించి వారిని బయటికి తీసుకొని రాగలడు. కాబట్టి మనము దేవుడు చేసే కార్యానికి మనమే ఓపెన్ మైండ్గా ఉండాలి. వీ నీడ్ టు బీ సెన్సిటివ్ టు గాడ్స్ గైడెన్స్. కాబట్టి మనం క్రీస్తునే ప్రకటించాలి. ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకునే విషయాలు, క్రీస్తుని ఏ రీతిగా ధైర్యంగా ప్రకటించాడో, ఓకే, ఆ రీతిగా మరి మనము ప్రకటించినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేసే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆ విషయాలు మనం దృష్టిలో ఉంచుకొని, పేతుర్ని ఆ రోజు దేవుడు ఏ రీతిగా అయితే ఒక సాధనంగా వాడుకొని, ఆ సాధనాన్ని వాడుకోవడానికి ముందు దేవుడు ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. ఆ దర్శనం చూపించాడు, ఆయనకు అర్థం కావట్లేదు, మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడాడు, రైట్. ఆయన మైండ్ సెట్ ఫస్ట్ ఫిక్స్ చేశాడు, ఆయన సిద్ధపరిచి తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళి వారికి రక్షణ సువార్తను అందించడానికి దేవుడు కార్యం చేశాడు. కాబట్టి దేవుడు మరి ఎంత అద్భుతమైన కార్యం చేశాడో మనం ఈ అధ్యాయంలో మనం చూసాం. దేవుడు ఏ రీతిగా ఒక అన్యజనుడు అయినటువంటి ఆ వ్యక్తిని, ఆయన బంధువుల్ని అందరినీ కూడా దేవుడు రక్షించి ఆయన కార్యం చేశాడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మరి మనం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కేవలం కొంతమందికి మాత్రమే కాదు, రైట్. అలాగే రక్షణ, మారుమనస్సు ప్రజలందరికీ అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు మన మైండ్ సెట్ మారుతుంది. అప్పుడు మనం ఎవరికైనా కూడా సువార్తను ప్రకటిస్తాం. వీరికి సువార్త అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు, ఓకేనా అని మనము ఆలోచించాల్సిన పని అయితే లేదు. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా కానివ్వండి, అయితే మనం దేవుని ప్రేమతో వారిని ప్రేమించాలన్నాను,
వారికి సువార్త ప్రకటించమని చెప్పాను. అలాగే వారి కోసం మనం ప్రార్థన కూడా చేయాలి. దేవుడు తప్పకుండా వారిని కూడా దర్శిస్తాడు. రైట్? వారికి కూడా ఒక రోజు దేవుడు వాళ్ళకు కూడా పెట్టాడు. ఆ దినాన దేవుడు వారు కూడా రక్షణ పొందుకొని, మారుమనసు పొందుకొని, ఇంకా వారి ద్వారా ఇంకా అనేక మంది అనేజనులు. ఆ విషయానికి వస్తే మరి నేను కూడా అనేజనుడిని. అయితే దేవుడు మరి నాకు సువార్త అందించడానికి ఎవరినో దేవుడు పంపించాడు మా దగ్గరకు. మేము అలా సువార్త విన్నాము. సువార్త విన్న తర్వాత ఆ సువార్త మా జీవితాల్ని మార్చివేసింది. ఇప్పుడు నేను మరి కొంతమందికి, ఇతరులకు కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు కూడా అవకాశము ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ అవకాశాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వి ఆల్ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పల్ టు ద జెంటైల్స్. అన్య జనులకు సువార్త అది అవసరము. కాబట్టి మనం ఆ విషయంలో ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. అలాగే దేవుడు మనకి ఏ అవకాశం ఇచ్చినా సరే అన్య జనులకు సువార్త ప్రకటించే విషయంలో ముందుందాం. అలాగా ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా అటువంటి కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరి సమయం అయింది. మరి నేను ముగిస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురైనా పర్వాలేదు, ఏదైనా షేర్ చేయాలనుకుంటే మరి దయచేసి ఇప్పుడు మరి షేర్ చేయండి. ఈ అధ్యాయం నుంచి ముఖ్యంగా ఈ యొక్క 10వ అధ్యాయంలో మరి మీరు నేర్చుకుంటున్నటువంటి సంగతులు కానీ, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ, లేక మీకు దేవుడు తెలియచేస్తున్నటువంటి నూతనమైన విషయాలు ఏదైనా పర్వాలేదు. ఇఫ్ యూ వాంట్ టు షేర్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ షేర్. తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తానండి. ఓకే, ప్రార్థన చేసి ముగించుకుందామండి. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ దినాన ప్రభు అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. మొదటగా పేతురుకి దానిని ఆయనకు మీరు బయలుపరిచి, తర్వాత కొర్నేలిని వారి ఇంటి వారిని రక్షించుకున్న దేవుడవు తండ్రి. ప్రభు, మరి అలాగున మీరు మమ్మల్ని కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా బంధువులలో, స్నేహితులలో అయ్యా, మరి మేమున్నటువంటి నివాసం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది అన్యజనులు అయ్యా మరి నశించిపోతున్నారు, రక్షకుడు లేకుండా, రక్షణ లేకుండా. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మొదట మా హృదయాలను సిద్ధపరచండి. తర్వాత మేము సిద్ధపరచబడినటువంటి హృదయాలతో వారిని కలుసుకొని వారికి దేవుని ప్రేమను అయా ప్రకటించడానికి మీరే మాకు అవకాశం ఇవ్వమని, మీరు తెరిచే ప్రతి ద్వారం, మీరు ఇచ్చే ప్రతి అవకాశమును కూడా మేము సద్వినియోగపరుచుకొని యేసుక్రీస్తు రాజ్యాన్ని కట్టుడు కొరకు ఉపయోగించుకోవడానికి మీరే కృప చూపించమని సమస్త మహిమాగంత ప్రభులు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.